కార్యదర్శి రైతు సంఘం షావు గారు వచ్చారు. వాటిని నివాళులర్పించాల్సిన కోరుతున్నాను. కాలం ఉన్నారు. వారితో వ్యక్తిగతమైనటువంటి పరిచయం నేను విద్యార్థి ఉద్యమం నుంచి రైల్వే ట్రేడ్ ఉద్యమంలోకి మలిచినప్పుడు అప్పటి నుంచి వాళ్ళతో మరో 1973-74లో రైల్వే సమ్మె 74 కానీ 73లో కొన్నింగ్ సమ్మె కానీ ఆ సందర్భంగా నేను విద్యార్థి నాయకుడిగా ఉంటూనే ట్రేడ్ ఉద్యమంలో పనిచేస్తున్నప్పుడు ఆ అవసరాలకి వాడు ప్రత్యక్షంగా రైల్వేస్ ప్రధానంగా పర్సా గారు ఆ రోజుల్లో చూసేవారు, గైడ్ చేసేవారు. ఆ విధంగా వారితో బాగా సంబంధం. రైల్వే ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులు ప్రజాప్రతినిధిగా అయినటువంటి వెంకటేశ్వర గారు అని చెప్పి రైల్వేలో పనిచేసేది, వారు ప్రజాప్రతినిధి అయ్యారు. ఆ విధంగా ఎస్ఎన్టీ వర్క్షాపు, ఆలగడ వర్క్షాపు, రైల్వే డివిజన్ ఆఫీసులు కానీ ఆఫీసులు అన్నింటిలో మన సంబంధాన్ని పోగు చేయడానికి, ఆ విధంగా ఎడ్యుకేట్ చేసి ముందు తీసుకెళ్ళటానికి పర్సా గారు ప్రత్యక్షంగా దోహదపడ్డారు. తర్వాత 1982లో కొత్తగూడెంలో కార్మికులలో కర్తవ్య సుందరయ్య గారు ఈ రాష్ట్రానికి బాధ్యత కార్యదర్శిగా వచ్చిన తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ఆయన చెప్పేది మొదటి నుంచి విజయవాడ ఒక అనుభవం, హైదరాబాద్ ఒక అనుభవం. హైదరాబాద్లో పబ్లిక్ సెక్టార్స్ ఉన్నాయి, ట్రేడ్ యూనియన్లు ఆఫీసుల్లో, ఫ్యాక్టరీలో, కార్ఖానాలో వర్కర్స్తో ట్రేడ్ యూనియన్లో ఉంటారు. నివాస ప్రాంతాలు వచ్చేప్పటికి వాళ్ళు ఎవరు కూడా పెద్దగా లేరు. దీనికి రివర్స్గా విజయవాడలో నివాస ప్రాంతాల్లో సంఘటనలు ఉంటారు, ఆర్గనైజర్గా ఫ్యాక్టరీలో కానీ ఆఫీసులో కానీ లేని పరిస్థితుంది. ఈ రెండు సమన్వయం చేస్తూ పని జరగాలి. ఆ విధంగా కార్మికులు పనిచేసే ప్రాంతాలకు నివాస ప్రాంతాల్లో వాళ్ళ సామాజిక, సాంఘిక, కుటుంబ అవసరాలకి ఆ విధంగా లక్ష్యంగా పనిచేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలని చెప్పేది. అందుకని ఆ డాక్యుమెంట్ కార్మికులలో కర్తవ్యాలు కొత్తగూడెంలో 83లో అనుకుంటాను, 82-83లో వచ్చింది. అది వచ్చిన కొద్ది కాలానికి నివాస ప్రాంతాల్లో పని మీద ట్రేడ్ యూనియన్స్ కార్మిక నివాస ప్రాంతాల్లో సమన్వయం చేయాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో మేము రైల్వే ట్రేడ్ మూవ్మెంట్, రైల్వే ఆఫీసులు చుట్టుపక్కల బస్తీల్లో, అదేవిధంగా ఇక్కడ టెక్స్టైల్ మిల్స్ ఉండేది, ఎన్టీసీ మిల్స్, అదేవిధంగా నేత అని చెప్పి బాగా చూసి ఈ బోయిగూడ, కవాడిగూడ ఈ నివాస ప్రాంతాల్లో కూడా బాగా కేంద్రీకరించడానికి దోహదపడింది. అటు బాలానగర్ వెళ్ళిన తర్వాత బాలానగర్లో కూడా పారిశ్రామిక ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల మీద కేంద్రీకరించడానికి బాగా ఉపయోగపడింది. ఆ విధంగా నేను తర్వాత పార్టీ బస్సులకు వచ్చిన తర్వాత హైదరాబాదు ఈ చుట్టుపక్కల అన్నింటిలో కూడా ట్రేడ్ యూనియన్ నివాస ప్రాంతాల పని మీద బాగా కేంద్రీకరించాం. బాగా కేంద్రీకరించడంలో ఒకటి, మీరు ఎవరైనా కొత్త వాళ్ళు కలిస్తే వాళ్ళని పలకరించి వాళ్ళని కొంచెం అంచనా వేసి ఆ విధంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చెప్పి అనేకమైన ఉదాహరణలు కానీ పెట్టకథలు కానీ అనేక రూపాల్లో ఉత్సాహపరిచేసింది. రాజకీయ భూగోళం అనేది వారు ఉన్న కాలంలో వారు శిక్షణలో అదొక ప్రధానమైన కీలకమైన విషయంగా ఉండేది. అందరినీ ఉత్సాహపరిచి అందరికీ విశ్వాసం ఇచ్చేది. ఆ పట్టణంలో చూపెట్టి ఎక్కడెక్కడ ఏ విధంగా కార్మిక ఉద్యమం, అదేవిధంగా కమ్యూనిస్ట్ ఉద్యమం సోషల్ దేశాలు ఇష్టంగా సాగుతుంది, లాటిన్ అమెరికా దేశాలు, ఇవన్నీ అనుభవాలు చెప్పినటువంటి. కానీ ఆ విధంగా ఎక్కువ మందిని కార్యకర్తల్ని ఎడ్యుకేషన్ మీదకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి వారి యొక్క అప్రోచ్, వారి యొక్క ప్రయత్నం చిన్న పెద్ద నిమిత్తం లేదు, ఎవరైనా వయసుతో నిమిత్తం అందరినీ బాగా కలుగుకుండి ఆ విధంగా చేసిన పరిస్థితి. ఈ నివాస ప్రాంతాల పని మాత్రం ఒక విధంగా సుమారు 83-84 తర్వాత 90 వరకు దగ్గరగా 8 సంవత్సరాల పాటు బాగా విస్తారంగా అనుభవాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. అంతేకాకుండా ప్రసాదరావు గారు, పర్సా గారు ఉదయం ఏంటంటే భాస్కరరావు హైదరాబాద్ పార్టీ కార్యదర్శి చనిపోయిన తర్వాత సుందరయ్య గారు ప్రత్యేక ట్రేడ్ ఉద్యమం రాష్ట్ర కేంద్రం హైదరాబాద్ షిఫ్ట్ కావాలని చెప్పి సలహా ఇవ్వటం, ఆ విధంగా పర్సా గారు, ప్రసాదరావుతో పాటు శ్రీహరి గారు, కొంతమంది గారు నలుగురు కూడా వచ్చి ఇక్కడే మన షెడ్ ఉండేది, ఓల్డ్ ఆఫీస్ 79లో వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఇప్పుడు పీసీ ఆఫీసు స్వామి గారు వాళ్ళు కూర్చున్న ఆ పార్ట్ అంతా కూడా వాళ్ళకి అక్కడ బిల్డింగ్ ఉండేది, ఇదంతా షెడ్ ఉండేది. ఆ బిల్డింగ్ ఇచ్చాం, అక్కడ కేంద్రంగా పనిచేసేది.
అప్పుడు నివాస ప్రాంతాల్లో పనిచేసినప్పుడు మహిళల్లో చొరబట్టడానికి మహిళా కార్యకర్త చాలా అవసరం ఉండేది. అందుకని మేము దృష్టిలో పెట్టుకున్నప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం పర్సా గారిని, ప్రసాద్ గారిని, మాకు మహిళా హోల్ టైం అని మేము సీరియస్గా ఆలోచిస్తున్నాం. చదువుకున్న అమ్మాయి వచ్చింది, అయితే ఆమెకు ధైర్యం రావటం లేదు హోల్ టైం అని పని చేయడానికి. కాబట్టి ప్రత్యక్షంగా మూమెంట్ అంటే కష్టం. కాబట్టి స్నేహితుడు రాష్ట్ర కార్యాలయంలో 1 సంవత్సర కాలం మ్యాక్సిమం ఆమెని పెడతాము. ఆ విధంగా ట్రైన్ చేస్తే 8 నెలలు 6 నెలలు సంవత్సరం తర్వాత ఇమీడియట్గా మేము ఫీల్డ్లోకి తీసుకుంటాము. ఆ విధంగా మీరు మాకు సహకరించాలంటే ఒప్పుకున్నారు. అప్పుడు జ్యోతి గారే నిర్మలా వీళ్ళు ఇక్కడే చదువుకొని ఇక్కడే ప్రైవేట్ స్కూల్లో వర్క్ చేసేది, వారి పక్షంగా వారికి అప్పచెప్పాం. ఆ విధంగా స్టేట్ ఆఫీస్లో చేసిన తర్వాత వచ్చిన తర్వాత నివాస ప్రాంతాల పనిలో ఆ విధంగా అసంఘటిత కార్మికుల్ని మహిళా సంఘం, డివైఎఫ్ఐ, దాంతోపాటు అసంఘటిత రంగం ఈ మూడింటి సబ్స్టాన్షియేట్ చేస్తూ విస్తారమైన అనుభవం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. చివరిది ఒకటి, నేను 1985-86 తర్వాత ట్రేడ్ యూనియన్లోనే ప్రధానంగా పనిచేస్తూ వచ్చినాను. ఆ విధంగా వాళ్ళతో కలిసి ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీలో ఏదైతే భువనేశ్వర్లో ఆర్గనైజేషన్ రివ్యూ జరిగిందో ఆ పీరియడ్లో ఆ టర్మ్లో ఉన్నాను. ప్రధానంగా ఇంగ్లీషా ఇండియా మాట్లాడాల్సి వచ్చినప్పుడు అనేక మంది ఒత్తిడి చేశారు, ఇంగ్లీష్లో మాట్లాడమని, సౌత్ ఇండియా వాడాలి. అప్పుడు ప్రసాద్ వాళ్ళు ఒకసారి హిందీలో ఒకసారి ఇంగ్లీష్లో మాట్లాడమని. ఆ విధంగా ఆ టర్మ్ అంతా కూడా వాళ్ళతో కలిసి అఖిల భారత వర్కింగ్ కమిటీలో పనిచేయడం జరిగింది. అందుకని పర్సా గారు, ప్రసాదరావు గారు వీళ్ళు మా కుటుంబాన్ని కూడా ఎమర్జెన్సీ కాలంలో మా ఇళ్లలో ఉండి ఆ విధంగా ఏంటంటే కుటుంబానికి దోహదపడే పరిస్థితి. వీళ్ళు ప్రత్యేకంగా సినిమాల్లో కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు. ఏమైనా సెకండ్ షో పోదాం ఆలోచించి ప్లాన్ చేయండి అనేటువంటి వాళ్ళు. ఆ విధంగా సాధారణమైన కార్యకర్తల్ని చురుగ్గా తయారు చేయటంలో, ఇన్స్పైర్ చేయటంలో, వాళ్ళ విజ్ఞానం పెంచడంలో, ఆ విధంగా వాళ్ళని ప్రత్యక్షంగా ఉద్యమాల్లోకి ఆకర్షించేటువంటి ప్రయత్నాలు చేశారు. అందుకని వీరు ఉభయలు ఒక విధంగా మర్చిపోలేటువంటి వాళ్ళిద్దరూ ఒక విధంగా స్నేహితులు. ఎంత స్నేహితులు అంటే విడుదల సంబంధం ఉన్న స్నేహితులు. వారు ఏం చెప్పినా వీరేం చేసిన చిరక్తులు ఏం పలికినా అల్టిమేట్గా ఒకరికి ఒకరి మీద పర్సా గారికి, ప్రసాదరావు మీద అత్యంత గౌరవం ఉండేది, ఈ సామిల్టైన్స్ ఉండేది. ఆ విధంగా ఉభయంలో ఒక విధంగా సంఘటితమైన ట్రేడ్ ఉద్యమానికి, పార్టీ ఉద్యమానికి, కార్యకర్త నిర్మాణానికి ఇన్స్పిరేషన్ ఇవ్వటంలో వాళ్ళ జీవితాలు కూడా ఎక్కడ ఏది అన్ని విధాలా కూడా ఇన్స్పైర్ ఇచ్చిన పరిస్థితి. ఆ విధంగా వారితో అన్యోన్యంగా మేము ఉద్యమంలో చివరి వరకు కూడా పనిచేస్తున్నాం. కాబట్టి ఇది మరొకసారి వారికి శతజయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం. కామ్రేడ్స్ ఆవాది రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇప్పటి వరకు మాట్లాడిన కామ్రేడ్స్ అంతా వాళ్ళు పర్సా గారితో పాటు ఆయా బాధ్యతల్లో ఉంటూ వాళ్ళు గెయిన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మనతో షేర్ చేసుకున్నారు. నా అనుభవం పర్సా గారితో, నేను కొత్తగా పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆ పరిస్థితుల్లో మా ఫ్రెండ్ నిర్మల సిఐటియు రాష్ట్ర ఆఫీస్లో పనిచేసేది. తను పెళ్ళైన తర్వాత కర్నూలుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఆ సందర్భంగా నేను సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు అంటే 4 కామ్రేడ్స్, నండూరి ప్రసాదరావు గారు, పర్సా గారు, శ్రీహరి గారు, కొండ్రగుట్ట గారు, 4 కామ్రేడ్స్ ఉండేవాళ్ళు. అక్కడ నేను ఆ నిర్మల ప్లేస్లోకి వచ్చాను. నిజంగా కామ్రేడ్స్ నేను ఫీల్ అయింది, కామ్రేడ్స్ మాట్లాడుతుంటే నాకు అవన్నీ నా మెదడులో తిరుగుతూ ఉన్నాయి. కొత్తగా పార్టీలోకి వచ్చిన కార్యకర్తలకు ఏదో సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి అన్ని విషయాలు ఆకలింపు చేసుకొని పార్టీలోకి వస్తారు అనేది అసలు అది సత్యం కాదు. పార్టీలోకి ఇనీషియల్గా ఎంటర్ అయిన తర్వాత ఆ కామ్రేడ్స్తో మెలిగిన మన ఇది వాళ్ళు ఆ క్యాడర్ను ఓన్ చేసుకున్న తీరు, మనమంతా ఒక కుటుంబం అని వాళ్ళు ఇచ్చిన ఇది, ఆ తర్వాత కామ్రేడ్స్ అక్కడ వేళ్ళూనుకోవడానికి తోడ్పడుతుంది అనేది నా విషయంలో 100% అది ఆచరణలో రుజువైంది. అడుగడుగున నన్ను ఆ పద్ధతుల్లో వాళ్ళు అందరూ ఆ రకంగా ఓటు చేసుకున్నారు. పర్సా గారు సాయంత్రం 4 అయిందంటే చలో పదండి అని మ్యాప్ పెట్టి అక్కడ పనిచేసే మేము మా అందరికీ క్లాస్ చెప్పడం. తను ఉండే జమిస్తాన్పూర్ ఏరియాలో కూడా మన పార్టీ కుటుంబ సభ్యులందరినీ పిలిచి అక్కడ మళ్ళీ సాయంత్రం వాళ్లకు
అంటే ఎంతసేపు చదువు పట్ల ఆసక్తి కలిగించడం, పుస్తకాలు చదివించడం, విషయాలను బోధించడం మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పెట్టేవాళ్ళు. ఇంతకుముందు కామ్రేడ్ భాస్కర్ మాట్లాడుతూ చెప్పారు, ఈ సంవత్సర కాలం అంతా అధ్యయనం మీద కేటాయించడానికి మేము నిర్ణయం తీసుకున్నామని. ఖచ్చితంగా చాలా సముచితమైన నిర్ణయం. పర్సా గారికి మనం అర్పించే నివాళి ఆ ఆశయాల కొనసాగింపుకి ఇది తోడ్పడుతుందని నేను అభిప్రాయపడుతున్నాను. రెండవది, పార్టీ సభ్యురాలుగా సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో 2 ఏళ్ల కాలం పాటు అక్కడ పనిచేసిన ఆ పరిస్థితులే, అక్కడ నాకు వచ్చిన అనుభవాలు అవన్నీ కూడా అక్కడ వాళ్ళు తీర్చిదిద్దిన తీరే ఈరోజు నా జీవితం ఇంత అర్థవంతమైన ఒక చాయిస్ తీసుకొని ఈ స్థాయిలో ఉండడానికి తోడ్పడింది. ఖచ్చితంగా పర్సా గారికి ఈ సందర్భంగా మరొకసారి నివాళులు అర్పిస్తూ థ్యాంక్ యూ కామ్రేడ్స్. స్వీట్గా మాట్లాడాను, సాఫ్ట్గా మాట్లాడాను. కామ్రేడ్స్, నాకు 1968 నుండి పర్సా గారు నాకు పరిచయం. దామెరాని వరంగల్ పక్కనే ఒక గ్రామంలో వరంగల్ జిల్లా పార్టీ ఎస్ఎఫ్ఐ క్లాసులు నిర్వహించడం జరిగింది. దానికి ఆయన మొట్టమొదటిసారి రావటం జరిగింది. నండూరి ప్రసాదరావు గారు డైరెక్ట్ కమిటీ వెళ్ళాం. పర్స సత్యనారాయణ గారు ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ చరిత్ర, భూగోళం, రాజకీయ భూగోళం, ఇవి వారి క్లాస్. హనుమంతరావు గారు కార్యక్రమం, తర్వాత ఏపీ విఠల్ గారు ఎస్ఎఫ్ఐ కర్తవ్యాలు చెప్పారు. ఇట్లా ఫస్ట్ ఆ క్లాసులో అసలు పరస సత్యనారాయణ గారు చెప్పింది మాత్రం ఇప్పటికీ మర్చిపోలేము. అసలు ఆయన పటం పెట్టి ఈ దేశంలో ఎట్లా సోషలిజం స్టార్ట్ అయింది, అది ఎట్లా విస్తరించింది, తర్వాత రష్యా ఎట్లా ఎక్స్పాండ్ అయ్యాను, వాడి నుంచి తూర్పు యూరోప్ దేశాలకు ఎట్లా పోయాను, అట్లా ప్రపంచం అంతా ఎట్లా విస్తరిస్తున్నాం, త్వరలో ఇట్లా అంతా అవుతుందని చెప్పేవాడు. అంటే అట్లా ఇన్స్పిరేషన్ ఉండేది ఆయన చెప్తుంటే క్లాస్. తర్వాత నేను మా దగ్గర అనేక చిన్నాలైనవి, భగవన్ దాస్, ఓంకారు, వీళ్ళందరూ పోవటంతో మూమెంట్ బాగా దెబ్బతిన్నది. ట్రేడ్ యూనియన్ మూమెంట్ ఉన్న కొద్దిపాటి మూమెంట్ కూడా నష్టపోయిన సమయంలో నేను వరంగల్ నగర పార్టీ కార్యదర్శిగా ఉంటూ సిఐటు జిల్లా సెక్రటరీగా కొనసాగాను 82-83 నుంచి. నాకు అప్పటి నుండి పర్సా గారు బాగా పరిచయం. అయితే ఆయనలో గొప్పతనం ఏంటంటే, ఏ చిన్న మనం ఉదాహరణకి కార్మిక లోకం పేపర్లు దాన్ని క్యాంపెయిన్ చేయాలి. మేము ఆ చిన్న ఉద్యమం ఉండి పనిగట్టుకొని ప్రత్యేక క్యాంపెయిన్ చేస్తే అది దాదాపు పెద్ద మూమెంట్స్, విశాఖపట్నం, హైదరాబాదు, నెల్లూరు ఇలాంటి వాళ్ళతో దాదాపు సమానంగా పోయింది. అప్పుడు మేము ప్రత్యేక క్యాంపెయిన్ చేసినాం కార్మిక లోకం కోసం ఆ చిన్న ఉద్యమంలో. ఆయన ప్రత్యేకంగా ఒక ఉత్తరం రాసిండు. మొన్నటిదాకా నాకు ఆ ఉత్తరం ఉండే, మా కృషిని అభినందిస్తూ ఇట్లా చేస్తే ఎట్లా ఉపయోగం ఉంటుంది అని. అంటే మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఏదన్నా ఆయనకు మంచిగా అనిపిస్తే ఖచ్చితంగా ఉత్తరం రాస్తాడు. అట్లా నాకు రాసిన ఉత్తరాలు 4-5 దాకుండే నాకు రికార్డులో ఉన్నాయి ఇప్పటికీ కూడా. తర్వాత కార్మిక లోకం వారు చూసేవారు. కార్మిక లోకంలో అప్పుడప్పుడు నన్ను ఏదన్నా ఉంటే విషయాల మీద రాయమనేవాళ్ళు, నేను రాసేవాడిని. కార్మిక లోకంలో ఒక వ్యాసం చిన్నపాటిది రాసినా కూడా అది పెద్దగా విశేషంగా లేకపోయినా కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించి ఇంకా ఈ జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది, చాలా బాగుంది అని ఇట్లా ప్రోత్సహించేవాడు. అసలు ఒక మాటలో చెప్పాలంటే ఆయన దగ్గరికి పోవటానికి మనకి ఎప్పుడైనా పర్మిషన్ ఉన్నట్టు అనిపిస్తుంది, ఆయన ఎప్పుడైనా ఆహ్వానిస్తున్నట్టే ఉంటుంది. ఆ రోజుల్లో అంటే వారు ఇంతకుముందు సుధాభాస్కర్ గారు, మల్లారెడ్డి గారు చెప్పినట్టుగా సిఐటిలో పరస సత్యనారాయణ గారు, తర్వాత శ్రీహరి గారు, కొండ్రగుంట వెంకటేశ్వర్లు గారు, అల్లూరు సత్యనారాయణ గారు, జనరల్గా వీరితో నాకెక్కువ సంబంధం. కొండ్రగుంట గారు అన్ని సంఘాలకి ఆయన గౌరవాధ్యక్షుడు, నేను అధ్యక్షుడిని. పంచాయతీరాజ్ యూనియన్ కానీ, మున్సిపల్ యూనియన్ కానీ, అదేవిధంగా వర్క్ ఛార్జీలు, R&B, ఇట్లా అనేక రకాల యూనియన్స్కి మేమిద్దరం, ఆయన గౌరవాధ్యక్షుడు, నేను అధ్యక్షుడిగా ఉండేవాడిని.
అంటే ఆ విధంగా అనేక విషయాలు ఆయన సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు చెప్తూ ప్రోత్సహించేవారు. ఈ సందర్భంగా మరొకసారి వారిని జ్ఞప్తి చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కానీ దానికన్నా పర్స గారు రాజకీయ భూగోళం క్లాస్ చెప్పాడు. ఆ భూగోళం క్లాసు నేను దాదాపు ఒక 50-60 క్లాసులు చెప్పాను. మామూలుగా మనం ప్రపంచ పటం పెట్టి చెప్తూ ఉంటే అసలు కమ్యూనిజం ఎలా ఎక్కడ పుట్టింది, ఎట్లా వచ్చింది, ఏ దేశాల్లో ఉంది, ఎక్కడ పోతూ ఉన్నది అనేది చాలా దృష్టాంతరంగా చెప్పేది. ఇప్పుడు అది పోయింది. ఎందుకంటే ప్రపంచంలో దేశాలలో చాలా మార్పులు వచ్చినాయి. అలాగే ఇప్పుడు ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా అంత పెద్ద చర్చగా లేదు. ఆయన ఏమిటంటే అప్పుడు ఈ క్లాసు పెట్టడమే కాకుండా మా తాలూకాకు సంబంధించి నర్సంపేట తాలూకాలో పెద్ద 68 నుంచి 84 వరకు పెద్ద మారణకాండ జరిగింది. దానికి సలహాలు ఇవ్వడానికి కూడా చాలాసార్లు వచ్చాడు పర్స గారు, తర్వాత నండూరి, ఓంకారు, వీళ్ళు వచ్చి హన్మకొండకు వచ్చి పిలిచి మాట్లాడడం, నర్సంపేటకు వచ్చి మాట్లాడడం. మాకు 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 ఆర్గనైజర్ గైడ్ సుందరయ్య గారు, ఆయనే అసలు 15 రోజులకు ఒకసారి వచ్చేవాడు. అందువల్ల ఏమిటంటే ఈ మొదటి శ్రేణి నాయకులందరితోటి మన నర్సంపేటకు వరంగల్కు బాగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఈయన ఒక 4-5 రోజులు ఉన్నాడు మా ఇంట్లో. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా పక్కన కింద ఆయనే పైన మేము ఉన్నాం ఇక్కడ ఈ చేపల మార్కెట్ కాడ. తర్వాత అటు ఏలూరు వెళ్ళాడు. అందువల్ల ఏంటంటే పర్స గారంటే ఆయనతో మాట్లాడుతూ ఉంటే టైము ఎంత పోయింది, ఎంతసేపు మాట్లాడామనేది కూడా తెలియదు. కానీ అవన్నీ జోక్గా మాట్లాడడం కాదు, మనకు రాజకీయంగా ఉపయోగపడే అంశాలు. కొంతమంది సీరియస్గా చెప్తే వినేవాడికి ఎక్కదు. కానీ ఈయన ఏ రూపంలో చెప్పినా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, ఉదాహరణలు చెప్తూ ఉంటాడు. అందువల్ల ఏంటంటే పార్టీ నిర్మాణం ఎలా చేయాలి, ఎట్లా ఉండాలి ఒక కమ్యూనిస్టు అని చెప్పేది అతని నుంచి నేను నేర్చుకున్నది పర్స గారు కానీ సుందరయ్య గారు కానీ వాళ్ళ నుంచి నేర్చుకున్నాండి. అందువల్ల ఏంటంటే మన మొరాలిటీస్ కట్టుబడి ఉండడం అనేది అంత అది తేలికైపోయింది కాదు. మనకి ఎందుకో తప్పు చేయబుద్ధి కాదు అసలు. ఎందుకంటే నేను ఇప్పుడు 62లో వచ్చా ఉమ్మడి పార్టీలో. ఈ మా పక్కన రాములు గారు కూడా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఈ విమర్శలు అనేటి వచ్చేంత వరకు మనం పనిచేయలే. లేకపోతే పార్టీకి వ్యతిరేకంగా కానీ అది కానీ పార్టీలో ఏదైనా సమస్య వస్తే మనం బాధించాలి, అంతర్గత పోరాటం చేయాలి, మెజార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. అందువల్ల ఏంటంటే పర్స గారితో సావాసం అనేది మా కుటుంబానికి సంబంధించి చాలా అత్యంత కీలకమైనటువంటిది. మా ఆవిడ సభ్యత్వం పర్స గారి వల్లనే వచ్చిందని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఇది మా ఒక విషయం. రెండోది ఆయన గురించి చెప్పుకోవాలంటే ఇప్పటికీ మొన్న మీటింగ్లో చాలామంది చాలా కామ్రేడ్స్ చాలా విషయాలు చెప్పుంటారు. లేదా నేను రాసిన ఒక ఆర్టికల్ కూడా ఆ రోజే వచ్చింది 31st. వీటన్నిటినీ కాకుండా ఇంకా ఏం చెప్పగలను అనేది సమస్య. ఒకటి రెండు ఏమంటాం ఆఫ్ బీట్ స్టోరీస్ అని మా వాళ్ళు అంటుంటారు. ఆదివారం వచ్చే వాటిని ఆఫ్ బీట్ స్టోరీస్ అని అంటారు. జనరల్గా ఏదో నవ్వుకోవడానికి అట్లా ఉపయోగపడేటువంటివి కొన్ని ఉంటే వాటిని ఆఫ్ బీట్ స్టోరీస్ అని అంటుంటారు. అలాంటివి ఏమన్నా ఆఫ్ బీట్ విషయాలు ఒకటి రెండు చెప్పాలి. రెండు, ఆయన పేదరికం సంబంధించి మొన్న నేను కొంత రాశాను.
నేను పేదరికంలో ఉన్నటువంటి నాయకుల్ని, ఆయన శ్రీహరి గారు ఇలాంటి కామ్రేడ్స్ యొక్క పేదరికం నేను ఎక్కడ అలాంటి పరిస్థితిని నేను ఎప్పుడు చూడలేదు. బహుశా చూడమేమో కూడా అనే మాట ఎందుకు అంటున్నానంటే, మన తరం తర్వాత కింద ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు చూడలేరు అంటే ఇప్పుడు మనందరం కొద్దిగా మిడిల్ క్లాస్ దగ్గరలో బతికే లైఫ్లు, లేదా పిల్లల సంపాదన వల్ల, ఇప్పుడు నాలాంటి వాడికి పిల్లల సంపాదన ప్రధానమైన సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇలాంటివి ఉన్నటువంటి వాళ్ళం ఇంకా ఆ పరిస్థితుల్ని మనం ఉండలేము. అందుకని ఇది ఒక ముఖ్యమైన అంశం. ఆ పేదరికంలో కూడా లక్ష్యాన్ని వదలకుండా పనిచేయటం అనేది ముఖ్యమైన అంశం. వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం అనేది నా అభిప్రాయం. ఇది ఒకటి. రెండోది, ఆయన అనుభవం నుంచి వచ్చి ఉంటుంది బహుశా. నా పెళ్లి కంటే ముందు అరుణ వాళ్ళ ఫాదరు మా ఊరు వచ్చాడు. మా ఊరు వచ్చి అన్నీ భోజనం చేసి మళ్ళీ ఆయన్ని బస్ స్టాండ్లో బస్సు ఎక్కిస్తున్నాడు. ఆయన బస్సు ఎక్కే ముందు అడిగాడు. ఆయన ఏమనుకున్నాడో తెలియదు. ఆయన కూడా చాలా అమాయకమైన మనిషిలాగా ఉంటాడు. నీ వేలు సైజు కనుక్కురమ్మన్నారు అని అడిగాడు ఆయన బస్సు ఎక్కిన తర్వాత. అందుకని నా వేలు సైజు మీకు అవసరం లేదు, మీకు ఇవ్వను, అంటే మీరు ఉంగరాలు పెట్టద్దు. మా అమ్మ ఏదో గాజులు పెడతామంటుంది అరుణకి, ఆ గాజులు ఆమె పెట్టద్దని చెప్పాను, కాబట్టి ఎవరు ఏమీ పెట్టద్దు అని ఆయనతో చెప్పాను. ఆ తర్వాత ఆ విషయం పర్స గారికి చెప్పిందట ఈమె. ఆ రోజుల్లో అరుణ CI2 రాష్ట్ర కార్యాలయంలో పనిచేసేది. ఇక్కడ రేకుల షెడ్ ఉండేది, ఈ లాస్ట్లో CI2 కార్యాలయం ఉండేది. ఈ చివరికి ఆ రేకుల షెడ్లో చివరికి CI2 ఆఫీస్ ఉండేది. అవతల పక్కన ప్రజాశక్తి PC సెంటర్ ఏదో అటువైపు ఉండేది. అందుకని అప్పట్లో ఈమె చెప్తే పర్సగారు అన్నట్ట, అమాయకుడిలాగా ఉన్నాడు లేదా పిచ్చోడిలాగా ఉన్నాడు, ఎప్పుడైనా తాకట్లు పెట్టుకోవడానికైనా పనికొస్తుందమ్మా, అట్లాంటివి తీసుకోవాలి అన్నట్ట. అంటే పాపం ఆయన లైఫ్లోంచి వచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ అది. నేను అప్పుడు ఓల్టేమని కాదు, నేను బ్యాంక్ ఎంప్లాయీ. అందుకని తాకట్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి నాకైతే లేదు అప్పటికి. అందుకని ఇలాంటి అంశాలు, ఇది ఒక అనుభవం. అంటే ఆయన అనుభవంలోంచి నాకు వచ్చిన ఒక సలహా. రెండోది, మొన్న రాసేటప్పుడు రాసి మళ్ళీ కొట్టేశారు. మేము కరీంనగర్లో నేను బ్యాంక్ ఉద్యోగం అక్కడ కాపురం పెట్టిన తర్వాత పర్స గారు, VN గారు అప్పుడు మా జిల్లా ఇన్ఛార్జి, కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జి. VN గారు, పర్స గారు మా ఇంటికి భోజనానికి పిలిచాం వాళ్ళు మీటింగ్కి వస్తే. నేను అప్పటిదాకా చికెన్ కొనుక్కోవడం మాకు తెలుసు. ఏదో చికెన్ అక్కడ ఇచ్చే బ్రాయిలర్ కాబట్టి ఏం ఇబ్బంది ఉండదు. ఆ రోజు ఎందుకో మటన్ తెచ్చా. అసలు అది ఎట్లాంటి మటన్ కొనాలో కూడా నాకు తెలియదు. అది ఎంత ముదురు మటన్ అంటే, అరుణ అప్పటికే దాంట్లో ఒక 5 సార్లు 10 సార్లు అదేమంటాం తినే సోడా వేసి దాన్ని కుక్కర్లో ఉడకబెట్టినా కానీ అది బీభత్సంగా తయారైంది. ఏమో అది తెలియదు. ఆ షాప్లో కొన్నా కాబట్టి అందరికీ అదే ఇచ్చుంటాడు వాడు.
ఇప్పుడు అది మేము తినేటప్పుడు నేను కానీ ఆమె కానీ ఒక ముక్క కూడా కొరగలేకపోయాం దాన్ని. అసలు విఎన్ గారు, పర్స గారు, విఎన్ అయితే అసలు కంప్లీట్ దానికి ఉండే అంత ఇక ఎముకలు తప్ప అన్నిటినీ తినేసి అక్కడ పెట్టేస్తున్నారు. పర్స గారు కూడా దాదాపు అదే పద్ధతి. మేము అడిగాము, ఏంటండి ఇంత ముదురు మాంసం మీరెట్ట తింటున్నారు? విఎన్ గారు అన్నారు, మేము పచ్చిది తిన్నామయ్యా, పచ్చి మాంసం తిన్నాం అడవుల్లో, ఇదేంది, ఇది ఏదో ఒకటి ఉడకబెట్టావు నువ్వు అంటున్నాడు. అందుకని ఆ కామ్రేడ్స్ అలాంటి అనుభవాలు ఉన్నటువంటి కామ్రేడ్స్ తోటి, ఇంకా విఎన్ అడవుల్లో పనిచేశారు, పర్స గారు అడవుల్లో పనిచేసినట్టుగా ఆయన ఆత్మకథలో కూడా ఆయన నేను రాయలేదు. అందుకని వాళ్ళకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఇవి ఒక ముఖ్యమైనటువంటి అంశాలు. అంటే వేరే వాడి ఇంటికి భోజనానికి వెళ్ళినప్పుడు వాడు పెట్టింది ఏదో ఇష్టంగా కనీసం మొహం చిట్లించకుండా తినడం అనేటువంటిది కూడా అవతలని ఆ హోస్ట్ని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అనే ఒక అంశం దాంట్లో ఉంది. మనం బహుశా అట్ట కూడా తినం. ఏందా ఇట చేసావు, ఇట ఉండవు అనే మాటలు అంటూ ఉంటాం. మిగతా వాళ్ళు మీరందరూ అంటారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అంటూ ఉంటాను. అందుకని ఇవన్నీ ఆ కామ్రేడ్స్ని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. ఇక ఒక ఆయన పనిచేసినటువంటి రంగాల్లో ట్రేడ్ యూనియన్ నిర్మాణం, మనం కూడా ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ చాలా రంగాల్లో ట్రేడ్ యూనియన్స్ నిర్మిస్తున్నాం. ట్రేడ్ యూనియన్స్ నిర్మించేటప్పుడు మ్యాక్సిమం మనం ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటి అంటే, ఏ కాంట్రాక్ట్ లేబర్ను ఆర్గనైజ్ చేస్తే వాడి ఉద్యోగం నుంచి వాడిని పీకేయటం, ఆ పీకేయడానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయడం, కాస్త కోస్తో మనం ఒక అడుగు తగ్గి వాడు ఒక అడుగు తగ్గి వాడిని మళ్ళీ రీఇన్స్టేట్ చేయించగలగటం, ఇవన్నీ మనం ఈ రోజుల్లో మనం చూస్తుంటాం. ఇంతకు తప్ప మనకి వేరే లేవు. మనం ఎదుర్కొన్నటువంటి రిప్రెషన్స్ మనకి లేవు. ట్రేడ్ యూనియన్ రిప్రెషను అంటే సింగరేణిలో ఆ రోజుల్లో యూనియన్ పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో వాస్తవానికి ఆ ప్రయత్నంలో వీళ్ళని ఎన్కౌంటర్ కూడా చేయడానికి అవకాశం ఉండేది. అట్లా ఎన్కౌంటర్ చేయబడ్డవాడు శేషగిరిరావు. ఈయన ఎన్కౌంటర్ చేయలేదు. అంటే అసలు ఆ రోజు అంటే ఈయన అలాంటి ఇబ్బంది ఏమి ఈయనకి రాలేదు. కానీ ఈ వాళ్ళకు ఉండేటువంటి ఆ రోజుల్లో ఉండేటువంటి సమస్యలు ఇలాంటివి. వాస్తవానికి అసలు ట్రేడ్ యూనియన్స్లో మనం పనిచేసే సందర్భాల్లో ఎక్కడి నుంచి పని మొదలు పెట్టాలి అనేది కూడా ఆ తరం నాయకుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అసలు 1940లో నెల్లూరు నుంచి శేషగిరిరావు బయలుదేరి నేను పార్టీలో పనిచేస్తాను అని పిఎస్ దగ్గరికి వెళ్తే, నువ్వు పార్టీలో పనిచేయదలుచుకుంటే సింగరేణికి వెళ్ళి పనిచేయి అని ఆయన సింగరేణికి పంపించాడు. సింగరేణికి ఎందుకు? నెల్లూరు జిల్లాలో పనిచేయచ్చు, ఇంకెక్కడైనా పనిచేయచ్చు. అప్పట్లో విశాఖపట్నం ఇంత పెద్ద పారిశ్రామిక కేంద్రం కూడా కాదు. అందుకనే సింగరేణికి ఎందుకు పంపించాడంటే పిఎస్, అక్కడ సింగరేణి బొగ్గు గని అనేది ఒక కీలకమైన అంశం కాబట్టి అక్కడికి ఆయన పంపించాడు. ఆయన అక్కడికి వచ్చి పనిచేసే సందర్భంలో పర్స గారు ఆయనకి దొరికారు. అందుకని ఈ విషయాల్ని మనం గమనంలో పెట్టుకున్నప్పుడు కరీంనగర్కి జస్ట్ ఒక 20 కిలోమీటర్లు అనుకుంటా దుర్షేడ్ అని ఒక గ్రామం ఉంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారు? దుర్షేడ్ పెద్దపల్లి రూట్లో. దుర్షేడ్లో ఆ రోజుల్లో రైతు మహాసభ పెట్టారు.
కరీంనగర్ జిల్లాలో కొత్తగా కొంతమంది రైతు కామ్రేడ్స్ దొరికారు. వాళ్ళతోటి ఓ రైతు మహాసభ అని ఒకటి పెట్టాం ఒక ఊళ్ళో. అది జిల్లాది కాదు, పొడు కాదు. నేను అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చేప్పటికి విఎన్ గారు వచ్చి ఆఫీసులో ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు? ఇట్లా రైతు మహాసభకి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? నీకేం సంబంధం? విఎన్ గారు నాకు చెప్పిన మొదటి విషయం ఏంటంటే, అసలు రైతు మహాసభలో నీకు అనవసరం. నీకేమైనా ఓపిక ఉండి నువ్వు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ నీకు తీరికున్న టైంలో, ఇప్పట్లో శని ఆదివారాలు 2 రోజులు సెలవులు ఇచ్చారు. అప్పట్లో ఓన్లీ శనివారం సెకండే, ఆదివారం ఒకటే సెలవు. నువ్వు వెళ్ళదలుచుకుంటే సింగరేణి, ఆ పక్కనున్న రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఉండే, ఏఎఫ్సిఐ, ఎన్టీపీసీ, ఆ ప్రాంతానికి వెళ్ళి పని చేయగలుగుకుంటే పని చేయి. లేదు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఉంది ఈ ఊళ్ళో, అక్కడికి వెళ్ళి పని చేయి అనేది విఎన్ గారు నాకు ఒక అల్టిమేటం టైప్లో చెప్పారు. ఆ తర్వాత కాలంలో నిర్మాణ రంగంలో కర్తవ్యాలనే పార్టీ డాక్యుమెంట్ చదివే సందర్భంలో విద్యార్థి రంగం, ట్రేడ్ యూనియన్ రంగం ఏ రకంగా పార్టీని ప్రధానమైన అంశాలుగా తీసుకుంది అనేది చదివిన తర్వాత ఇది అర్థమైన విషయం. ఎందుకని ఆ ఇంపార్టెన్స్ ఈ కమ్యూనిటీస్ ఇచ్చారని. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం పనిచేసే సందర్భాల్లో ఎక్కడ దొరికితే అక్కడ ఏదో ఒక మీటింగ్ మాట్లాడితే ఆ మీటింగ్లో నాకు ఒక దండ వేస్తే ఆ మీటింగ్లో నేను ఒక మైక్ పట్టుకొని మాట్లాడితే ఒక ఫోటోలో పడితే చాలు అనుకునేటువంటి ఒక కొత్త తరాన్ని మనం చూస్తున్నాం. మ్యాక్సిమం దిష్టి బొమ్మ దగ్ధం, ఆ తర్వాత అది కూడా కొద్దిగా క్రాస్ రోడ్లో కొద్దిగా దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తారు. పోయి అంతసేపు ఒక అరగంట సేపు నువ్వు రావాకు అని పోలీసులకు కూడా చెప్పుకుని చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు. అందుకని మనం ఏ రకమైనటువంటి దారిలో మనం నడవాలి అంటే, మన ముందుండేటువంటి నాయకులు ఒక దారి మనకు వేసి వెళ్ళారు. ఆ వేసిన దారిలో నడవటం అనేది మనం చేయాల్సిన ముఖ్యమైన అంశం. అందుకని ఆ దారిలో నడవటానికి మనందరం సీరియస్గా ప్రయత్నం చేయాలని మీ అందరికీ కోరుతూ నాకు ఈ అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు.